కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఫోకస్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో తెలంగాణ సందర్శించే ప్లానింగ్ కమిషన్తో చర్చించాల్సిన అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో డిస్కస్ చేశారు. మరోవైపు వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామన్నారు మంత్రులు. బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకుని చేస్తున్న విమర్శలు పట్టించుకోబోమన్నారు. వర్షానికి నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ నెల 9, 16న తెలంగాణలో పర్యటించనుంది 16వ ఫైనాన్స్ కమిషన్. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన రావాల్సిన నిధులపై ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడంతో ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీనిపై సీఎం చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో వానలు, వరదలపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక రెడీ చేసి పనులు చేపట్టాలన్నారు మంత్రి సీతక్క. వరద ప్రాంతాలు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను శుద్ధి చేయాలన్నారు. తాగునీటి క్లోరినేషన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలపై సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురదలు వస్తున్నాయి. దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే. ములుగు అడవుల్లో సుడిగాలితో భారీగా చెట్లు నేలకూరడంపై విచారణకు ఆదేశించామన్నారు మంత్రి సీతక్క. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అదే సుడిగాలి గ్రామాల్లో వచ్చి ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. సమ్మక్క, సరళమ్మ దీవెనలతో సుడిగాలి ఊర్ల మీదకు రాలేదన్నారు. సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డిఎఫ్ఓలతో టెలిఫోన్లో మాట్లాడారు మంత్రి సీతక్క. మరి తాడువాయి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ వెళ్లే దారిలో 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు, సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద గనక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్లు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం ఇస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై అలర్ట్గా ఉన్నామన్నారు మంత్రి శ్రీధర్బాబు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథని దగ్గర గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి శ్రీధర్బాబు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దిగువకు వదులుతున్నామని వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామస్తులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, అప్రమత్తంగా ఉండాలని. అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. తగు విధమైన సమాచారంతో ఈరోజు మహారాష్ట్రలో పడతా ఉన్న వర్షాలు, మన ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతా ఉన్నాం. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తుండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయం చేసేవారు ఎప్పుడు అదే పని చేస్తారని, కానీ అన్ని రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టేది ప్రభుత్వం మాత్రమేనన్నారు. ప్రకృతి విపత్తును ఆపగలిగే శక్తి ఎవరికి లేదన్నారు పొన్నం. కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రకృతి విలయతాండం చేస్తా ఉన్నప్పుడు మనమే జాగ్రత్త తీసుకోవాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి విపరీతమైన వర్షాలు పడే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్, శాసనసభ్యులు, పార్టీ మొత్తంగా ఈ యొక్క రీహాబిలిటేషన్, వాళ్ళకు సంబంధించిన పునరావాస కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖలో 2,600 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 945 కాంట్రాక్ట్, 1,562 అవుట్సోర్సింగ్, 93 ఉద్యోగాలు ఎంటీఎస్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.